శ్రీ గురుభ్యో నమ. ఆధ్యాత్మికంగా మాఘమాసంలో ఆచరించాల్సిన ముఖ్యమైన విధుల గురించి మనం తెలుసుకుందాం. మాఘే నిమగ్న సలిలే సుషీతే విముక్త పాపాహ త్రిదివం ప్రయాంతి అంటారు. అంటే మాఘమాసంలో పవిత్ర నదీ స్నానం చేస్తే పాపాలు తొలగి స్వర్గప్రాప్తి కలుగుతుంది అని అర్థం. సూర్యోదయానికి ముందే తలస్నానం ఆచరించాలి. నదులలో స్నానం చేయడం ఉత్తమం. అలా చేయలేకపోతే స్నానం చేసే నీటిలో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితా అనే ఈ శ్లోకాలను పఠిస్తూ ఆ నీళ్ళలోకి పవిత్రమైన గంగా, యమున, గోదావరి వంటి పవిత్రమైన నదులను ఆహ్వానిస్తూ ఆ పవిత్రమైన నదుల నీరే ఈ నీరు అని భావిస్తూ, ఇక్కడ భావన ఇంపార్టెంట్, ముఖ్యం. భావనతో ఆ పవిత్రమైన నదులు ఈ నీళ్ళలో ఉన్నాయి అని భావిస్తూ మీ దగ్గర ఉన్నటువంటి ఆ బకెట్లో ఉన్న నీళ్ళతోటి స్నానం ఆచరించాలి. ఇది శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను, పాపాలను ప్రక్షాళన చేస్తుంది. ఈ మాఘమాసం శ్రీ మహావిష్ణువుకు, సూర్య భగవానుడికి ప్రీతికరమైనది. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. శ్రీకృష్ణుడిని లేదా విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజించాలి. ఈ మాసంలో సూర్య ఆరాధన చాలా మంచిది. సూర్యుడికి ఉదయాన్నే అర్ఘ్యం వదలాలి. ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. ఈ మాసం చివరిలో మహాశివరాత్రి వస్తుంది కాబట్టి ఆ సందర్భంగా శివారాధన కూడా చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. దేవాలయాల్లో లేదా తులసి కోట దగ్గర సాయంత్రం దీపాలు వెలిగించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మాఘమాసంలో చేసే అన్నదానం, వస్త్రదానాల వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు. మాఘ పురాణం వీలైతే ప్రతిరోజు లేదా కనీసం ముఖ్యమైన రోజుల్లో మాఘ పురాణం చదవడం లేదా వినడం చేయాలి. ఇందులో మాఘమాస విశిష్టత, చేయాల్సిన విధులు వివరించబడతాయి. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు: వసంత పంచమి, ఆ రోజు చదువుల తల్లి సరస్వతీదేవిని ఆరాధించాలి. వసంత పంచమి మనకు ఈ నెల జనవరి నెలలో 23వ తేదీ వస్తుంది. ఆ రోజు కొంతమంది చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు కూడా చేస్తుంటారు. రథసప్తమి, ఇది 25వ తేదీ వస్తుంది, జనవరి 25. సంక్రాంతి నాడు ఉత్తరాయణం ప్రారంభం అయినప్పటికీ సూర్యుడు తన సప్త అశ్వాలతో రథాన్ని ఉత్తర దిక్కుకు మళ్లించి ప్రయాణించే రోజు ఈ రథసప్తమి. ఆదిత్య హృదయాన్ని పఠించడం, సూర్యుడికి పూజ చేయడం, అర్ఘ్యం వదలడం, ఇవి చేస్తే ఉత్తమమైన ఫలితాలను వస్తుంది. రథసప్తమి రోజు ఏం చేయాలో నేను ఇంకొక వీడియోని విడుదల చేస్తాను. భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి అంటే విష్ణు సహస్రనామం ఉద్భవించిన రోజు. విష్ణు పూజకు, విష్ణు సహస్రనామ పారాయణానికి చాలా ఉత్తమం. ఇది 29వ తేదీ వస్తుంది, 29 జనవరి. మహాశివరాత్రి.
మాఘ బహుళ చతుర్దశి నాడు జరుపుకునే పర్వదినం. శివుని ఆరాధన చాలా మంచిది. ఆ రోజు జాగారం చేయటం, శివుడికి అభిషేకాలు చేయడం చాలా మంచిది. ఇది ఫిబ్రవరి 16వ తేదీ వస్తుంది. కేవలం పూజలే కాకుండా మాఘమాసంలో సత్ప్రవర్తన, సాత్విక ఆహారం మరియు ఇతరులకు సహాయం చేయటం వంటి గుణాలు అలవర్చుకోవడం ముఖ్యం. విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఈ మాసంలో చేసే చిన్న మంచి పని కూడా అనంతమైన ఫలితాలను ఇస్తుంది. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కొరకు భగవద్గీత తెలుసుకుందాము ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.